across India, and surprisingly we are getting votes from other countries also, different countries. దాంట్లో US ఉంది, UAE ఉంది, అండ్ శ్రీలంక నుంచి votes వస్తున్నాయి. గ్లోబలీ వీ వాంట్ టు ఒక ఎక్స్పోజర్ క్రియేట్ చేయాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మీకు తెలుస్తేనే మీరు ఓటు ఇస్తారు, మీకు తెలుస్తేనే ఇది ఇంపార్టెన్స్ మేము చెప్తేనే మీకు ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అప్పుడే మీరు స్టెప్స్ తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు. మీ దగ్గర నుంచి కూడా డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఒక కలెక్టివ్ డిమాండ్ త్రూ అవుట్ ద వరల్డ్, గ్లోబల్లీ డిమాండ్ క్రియేట్ అయితేనే మనం ఏమైనా వీ క్యాన్ ఎక్స్పెక్ట్ సమ్ రిజల్ట్స్ అని ఆ భావనతోనే మేము ఇవన్నీ ముంగట తీసుకొని వెళ్తున్నాము. నెక్స్ట్ మేము చేసే ప్రోగ్రాము గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అని మేము ఒక మొబైల్ యాప్ లాంచ్ చేశాము. అగైన్ ద ఇంటెన్షన్ ఈజ్ సేమ్, హౌ టు యునైట్ హిందూస్. ఫస్ట్ ఆర్గనైజేషన్ శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఈజ్ హౌ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ హిందూస్. హౌ టు చేంజ్ ద మైండ్ సెట్ అంటే బికమ్ అ వారియర్. సెకండ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హిందూ ఫెడరేషన్, హౌ టు కనెక్ట్ హిందూస్. గ్లోబల్ హిందూ ఫెడరేషన్ ఇట్స్ ఏ connection of network of social global Hindu organizations. The Hindu organizations evaru social service chesina Hindu organizations ki oka platform, oka vedika kavali. Endukante vallandaru valla levels lo vallu pan chestunaru. Next lane lo evaru unnaru, same kind of organizations next lane lone gully lo untaru gaani valla gurinchi vallaku telvadu, vallu em chestunaru. కోయిన్సిడెంట్లీ నేను చాలా ఆర్గనైజేషన్ చూశాను, వాళ్ళు పక్కన 1 కిలోమీటర్లో వాళ్ళు పని చేస్తున్నారు కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, కానీ అదే పని చేస్తున్నారు సేమ్. వీళ్ళకి కలపాలి, వీళ్ళ కనెక్ట్ వీళ్ళు కావాలి, వీళ్ళ మధ్యలో ఒక నెట్వర్కింగ్ ఫామ్ కావాలి. అప్పుడే వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మనము తెలుసుకోవచ్చు. ఒక అంటే మనము ఏ సెన్సిటివ్ మ్యాటర్స్ కానివ్వండి కలెక్టివ్గా మనం రిప్రజెంట్ చేస్తేనే ఆ ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్లనే ఈ మొబైల్ యాప్ విచ్ ఈజ్ ఆన్ ద ప్లే స్టోర్, మీరందరూ ప్లే స్టోర్ వెళ్ళి గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అనే యాప్కి డౌన్లోడ్ చేసింది. అందరు హిందూ ఆర్గనైజేషన్స్తో మీరు కనెక్ట్ కావచ్చు, వాళ్ళతోని చాట్ చేసుకోవచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ చేసుకోవచ్చు, మీ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దాంట్లో ఇంకొక మీరు మా ఆర్గనైజేషన్ని కూడా మీకు ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే, మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి త్రూ అవుట్, దాంట్లో 20 కేటగిరీస్ ఉన్నాయి, ఆ కేటగిరీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కూడా మాకు అడగచ్చు. మేము 24/7 మేము ఆ యాప్ మీద పనిచేస్తున్నాము, మా కాల్ సెంటర్ టీం ఉంది, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది అన్నమాట. ఈ జయంతికి ఎలా ఘనంగా మనం సెలబ్రేట్ చేయాలి. లాస్ట్ ఇయర్ మేము శోభాయాత్ర తీసాము, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సనత్ నగర్ వరకు చాలా పెద్ద ఎత్తున శోభాయాత్ర జరిగింది. ఈసారి మనం కొద్దిగా డిఫరెంట్గా మనం చేద్దామనే ఆలోచనతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మన శివాజీ మహారాజ్ ఫౌండేషన్ మన నేషనల్ హాలిడే క్యాంపెయిన్ దర్శించాలి, దాంట్లో రికార్డులో రావాలి, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రావాలి అని ఆలోచనతో 100 లొకేషన్స్కి మనం కనెక్ట్ అయ్యి వాళ్ళకు ఒక కిట్ ద్వారా ఇచ్చి ప్రమోషన్ చేయాలనే ఆలోచనతో ఈ క్యాంపెయిన్, అనదర్ క్యాంపెయిన్ ఆఫ్ కనెక్టింగ్ 100 లొకేషన్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ బీన్ డన్ అండ్ 100 లొకేషన్ త్రూ అవర్ ఫౌండేషన్ సార్. ఆన్ 19th ఫిబ్రవరి రోజు 100 లొకేషన్స్లో మనం త్రూ అవర్ ఫౌండేషన్ మనము కనెక్ట్ అవుతున్నాము, వాళ్ళ ద్వారా సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ ద్వారా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నేషనల్ హాలిడే డిమాండ్ చేస్తున్నారు ఈ 100 ఆర్గనైజేషన్స్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ దాంట్లో వచ్చేస్తుంది అనమాట. దట్ ఈజ్ అనదర్ ప్రోగ్రామ్ వీఆర్ డూయింగ్ ఇట్. అనదర్ థింగ్ ఏంటంటే మా ఫౌండేషన్ తరఫున ఇంకా వేదిక పైన అందరూ తరఫున మన టోటల్ హిందూ సమాజం తరఫున సనాతన ధర్మం తరఫున ఆ రోజు ప్రత్యేక హిందూ ఇంట్లో కాషాయం జెండా ఆ రోజు ఎగిరేయాలి అని హోస్ట్ చేయాలి అనే మేము ఈ వేదిక నుంచి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఆ రోజు స్పెషల్లీ 19th ఫిబ్రవరి రోజు ప్రతి ఇంట్లో కాషాయం జెండా ఉండాలి. మీరందరూ మీ రెస్పాన్సిబిలిటీ అనుకొని శివాజీ మహారాజ్కి గుర్తింపులాగా ఆయన ఆ రోజు ఓకే మీరు ఆ రోజు ఆలోచిస్తున్నారు, ఆయన గురించి గుర్తించారు, ఓకే చేయండి, కానీ ఆ రోజు మీరు ఇంట్లో కాషాయం జెండా ఎగిరించండి. అది దట్ విల్ బి ఏ గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు శివాజీ మహారాజ్. సో
దిస్ ఆర్ ద థింగ్స్ అంటే మేము అంత ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాము. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ అ టీమ్ అండ్ మేము కమిటీ ఫామ్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్స్ వైజ్. వీఆర్ ఫార్మింగ్ కమిటీస్ ఇన్ తెలంగాణ, ఏపీ, ఆల్ అక్రాస్ ఇండియా. గ్లోబల్ రిప్రజెంటేషన్ కూడా మనం చేస్తున్నాము. ఇటీవల మనం ఇంకొకటి ప్రోగ్రామ్, మన ఒక ఆర్గనైజేషన్ ఉంది పూణేలో, షింపీ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ అని, వాళ్ళతో మనం టైఅప్ అయ్యాము. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మార్చ్ 8th నాడు శివాజీ మహారాజ్ స్టాచ్యూ జపాన్లో ఇన్స్టాల్ చేస్తున్నాం, ఇన్ జపాన్, ఆన్ March 8th. దిస్ ఈజ్ ఆర్గనైజేషన్, షింపీ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్. అలా ప్రెసిడెంట్ ఉత్తమ్ గారు అండ్ శివాజీ మహారాజ్ ఫౌండేషన్ కలిసి ఈ ఓవర్సీస్ ఇంటర్నేషనల్ శివాజీ మహారాజ్ ఎలా తీసుకొని వెళ్ళాలి అనే భావనతోని ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్లో న్యూయార్క్లో, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, న్యూయార్క్లో శివాజీ మహారాజ్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాము. అది కాకుండా శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం, ఈ దేశాల నుంచి కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది అఫీషియల్గా మేము ప్రాసెస్ అతి త్వరలో శివాజీ జయంతి తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది అఫీషియల్గా ఎలా మనము అది సక్సెస్ఫుల్గా మనము స్టాచ్యూస్ తీసుకుపోయి అక్కడ ఇన్స్టాల్ చేయడానికి ఆ ప్రాసెస్ ప్రోటోకాల్స్ అన్నీ మనం ఫాలో అయ్యి అది అతి త్వరలో అది మేము ప్రాసెస్ స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఇయర్లీ వన్ స్టాచ్యూ వన్ కంట్రీ, అంటే అది చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి ప్రొసీజర్స్, బికాజ్ వేరియస్ట్ ఇంటర్నేషనల్ అదర్ కంట్రీ ప్రొసీజర్స్ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాలి. మన గవర్నమెంట్ నుంచి కూడా చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇవన్నీ ఫాలో చేయడానికి టైం టేకింగ్ ప్రాసెస్. అందుకోసమే మన టార్గెట్ ఏంటంటే ఒక 1 yearలో ఒక స్టాచ్యూ ఒక కంట్రీలో మనం ఇన్స్టాల్ చేయాలనేది, అది కూడా మనం సంకల్పం తీసుకున్నాము. అదర్వైజ్ రెగ్యులర్ ప్రోగ్రామ్స్లో మనం ఎవ్రీ వీక్ హనుమాన్ చాలీసా మనం కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ఏంటంటే మళ్ళీ మనం అందరం కలవాలి, హిందూస్ కలవడానికి ఒక రీజన్ కావాలి అంటే హనుమాన్ చాలీసా ఎవ్రీ వీక్ సార్ 14th 15th వీక్ నడుస్తుంది. పీపుల్ ఆర్ కమింగ్, జాయినింగ్ అండ్ మనం ఒక ప్లాట్ఫామ్ ఎవ్రీడే ఫిజికల్ కలవాలనే భావనతని కూడా అదొక ప్రోగ్రామ్ నడుస్తుందండి. సో దిస్ ఆర్ ఆల్ ది యాక్టివిటీస్ మనం చేస్తున్నాము. ఫ్యూచర్లో కూడా శివాజీ మహారాజ్ ఫౌండేషన్ని నెక్స్ట్ లెవెల్లో ఎలా వెళ్ళాలి అనేది కూడా ప్రతిదినము 24 hours నేనైతే పర్సనల్గా ఆ పనిలోనే ఉన్నాను. మా టీం వెంబడి, మా కమిటీ మెంబర్స్ వెంబడి ఆల్మోస్ట్ ఆల్ 24 hours దాని గురించి మేము మాట్లాడుతూ ఉంటాము అండ్ కష్టపడుతున్నాము. ఫ్యూచర్లో కూడా డెఫినెట్లీ హాలిడే అనేది అన్నకు కూడా ఇప్పుడే తెలిసింది విషయము. మేమందరం కలిసి, అందరు లైక్ మైండెడ్ సనాతనీస్ అందరూ కలిసి డెఫినెట్లీ ఈ డిమాండ్ మనము చాలా ఇంకా ఫుల్ హై లెవెల్లో తీసుకువెళ్ళేసి అతి త్వరలో నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ మనకు నేషనల్ హాలిడే హైందవీ స్వరాజ్ అభియాన్ దివస్ డిక్లేర్ కావాలని మేము ఈ వేదిక పై నుంచి మీడియా తరఫున డెఫినెట్లీ ఈ మెసేజ్ సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళాలనే కోరికతో నేను ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు.